Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachibowli, Hyderabad. ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఆండ్రోపాస్. అసలు ఆండ్రోపాస్ అంటే ఏంటి? అసలు ఆండ్రోపాస్ అంటే నిజమేనా? ఆడవాళ్ళలో మెనోపాస్ లాగా అసలు నిజంగానే మగవాళ్ళలో ఆండ్రోపాస్ లాంటివి ఉన్నాయా? దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా ఆండ్రోపాస్ అంటే ఏంటంటే నార్మల్గా ఒక 50 years క్రాస్ అయిన తర్వాత మన బాడీలో మగవాళ్ళలో ఈ హార్మోన్ లెవెల్ తగ్గిపోయి సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడము, లేకపోతే అంగసంబంధ సమస్యలు రావడము, ఇవన్నీ మనం ఆండ్రోపాస్ కింద కన్సిడర్ చేస్తాం. ఇది కరెక్టా కాదా అనేది ఏం లేదండి. జనరలీ మనకి ఆండ్రోపాస్, మెనోపాస్ ఎంత కామనో ఆండ్రోపాస్ కూడా అంతే కామన్. సో ఆండ్రోపాస్ కూడా నిజమే. సో మగవాళ్ళు ఎవరైనా కానీ ఒక 50 years క్రాస్ అయిన తర్వాత మీకు డిజైర్ తగ్గిపోయినా కానీ, అంగసంబంధ సమస్య ఉన్నా కానీ డెఫినెట్లీ దాన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో నార్మల్గా ఇది అందరిలో జరుగుతుంది అంటే ఇట్స్ నాట్ ఏ కంపల్షన్. ఎందుకంటే హార్మోన్స్ కొందరిలో చాలా బెటర్గా ఉండొచ్చు. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ 70sలో కూడా సార్ మేము రోజు సెక్స్ చేస్తామని చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గర. సో ఆండ్రోపాస్ ఇట్స్ నాట్ ఏ కంపల్షన్, అంటే ప్రతి ఒక్క మగవాళ్ళు ఇది రావాలనే కంపల్షన్ అయితే ఏం లేదు. నార్మల్గా మీరు రెగ్యులర్గా సెక్స్ ట్రై చేస్తున్నారు కానీ మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అవుతున్నారు, లేకపోతే సెక్స్ చేయాలని ఇంట్రెస్టే రావట్లేదు, అంటే ఈరోజు ఒకసారి సెక్స్ చేసినాక 4-5 రోజుల వరకు సెక్స్ పట్ల ఎటువంటి ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే డెఫినెట్లీ అప్పుడు మీరు టెస్ట్ చేసుకునే సమయం ఆసన్నమైంది. అట్లాంటి కండిషన్ ఉన్నప్పుడు నా దగ్గర రండి. డెఫినెట్లీ అసలు సమస్య ఏందో చూద్దాము, ఎరెక్షన్లో ఏంటి ప్రాబ్లం చూద్దాము, హార్మోన్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో దాన్ని కరెక్ట్ చేద్దాం. జనరలీ ఒక బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేసే మెడిసిన్ స్టార్ట్ చేసినా, ఒక్కసారి హార్మోన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇంజెక్షన్ స్టార్ట్ చేసినా ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం నార్మల్గానే కరెక్ట్ అయిపోతుంది. మనకి టెస్టోస్టిరాన్ హార్మోన్ మగవాళ్ళలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక 37 ఏజ్ దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ 1% టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గుకుంటూ వస్తాయి. సో దానికి టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ థెరపీ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ మగవాళ్ళలో ఇంకా వేరే ఫంక్షన్స్లో ఏదేదానికి ఇంపార్టెంట్. నార్మల్ మన మజిల్ స్ట్రెంగ్త్కి, మనకి బోన్ స్ట్రెంగ్త్కి, నార్మల్ ఈవినింగ్ కాగానే మనకి మగవాళ్ళు టైర్డ్ అయిపోతుంటాం. ద మెయిన్ రీజన్ ఏంటంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ పొద్దున పీక్లో ఉంటుంది, ఈవినింగ్ వచ్చేవారు కంప్లీట్గా తగ్గిపోతుంది. ఈ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ప్రతి ఒక్క మగవాడు ఈవినింగ్ వచ్చేసరికి టైర్డ్ అయిపోతుంటారు. సో టైర్డ్ అనగానే మీరు ఏదో వరి అవ్వాల్సిన అవసరం లేదు, అది మీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ మీ బాడీలో ఆ రోజుకి చాలా తగ్గిపోయినాయి కాబట్టి మీకు ఆ సమస్య వస్తుంది. కానీ ఒక్కసారి మనం టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ పర్మనెంట్గా సెట్ అయిపోతాయి. ఈవినింగ్ వచ్చేసరికి మీకు టైర్డ్నెస్ ఉండదు, మళ్ళీ యాక్టివ్ అవుతారు, సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఎవ్రీథింగ్ మీ లైఫ్ విల్ కంప్లీట్గా చేంజ్ వస్తుంది లైఫ్లో. సో ఎటువంటి సమస్య ఉన్నా, ఒకవేళ అంగస్తంభన ఉంటే అంగస్తంభన సెట్ చేద్దాం, ఒకవేళ హార్మోన్ల ఇష్యూస్ ఉంటే హార్మోన్స్ని కరెక్ట్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ ఇచ్చిన వాళ్ళలో చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంతకుముందు టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ ప్రాస్టేట్ క్యాన్సర్స్లో అవాయిడ్ చేయమని చెప్తుండే, కానీ రీసెంట్ సైంటిఫిక్ స్టడీస్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నా కానీ టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో టెస్టోస్టిరాన్ తీసుకోవడం వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ లాంటివి వస్తాయి అనేది అయితే మీనింగ్లెస్. సో ఏ పేషెంట్ అయినా హ్యాపీగా తీసుకోవచ్చు, దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అని అట్లాంటివి ఉండవు. దిస్ ఇస్ జస్ట్ ఎ హార్మోన్, అబ్సల్యూట్లీ సేఫ్ మెడికేషన్స్ టు టేక్. ఫర్దర్గా మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా వచ్చి నన్ను కలవండి, లేకపోతే కింద నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.